ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఊళ్ళో వాళ్ళందరి అభిప్రాయం కూడా దీనికి మనం బదులు చెప్పాలి. మీరు అనండి అయ్య గారు, ఆ ఇంటిని ఆ ఇంట్లో వాళ్ళందరినీ తగలబెట్టేస్తాను. నేను చెప్పింది చెప్పినట్టు మాత్రం చెయ్యండి. ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకూడదు. అర్థమైందా? సరే అయ్య గారు. సరే అయ్య గారు. ఇప్పుడు గాయత్రికే కాదు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ వీరేంద్ర అంటే ఏంటో తెలుస్తుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? స్రవంతిని తీసుకొని శివుడు వెళ్ళుండొచ్చు. కోట ఇక్కడే ఉండాలి కదా, వాడేమైపోయాడు? ఎక్స్క్యూజ్ మీ బాస్. చెప్పండి. ఈ ఇంట్లో కోటయ్య ఉండేవాడు, అతను ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు. చాలా రోజుల నుంచి ఈ ఇంట్లో ఎవరు ఉండటం లేదు. అదేంటి? కోటయ్య ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాడు కదా, మీ అందరికీ అతను బాగా తెలుసు కదా. అవునండి, తెలుసు. కానీ సడన్ గా ఒకరోజు కోటయ్య శివుడు ఎటో వెళ్ళిపోయారు. నేను అడిగేది కూడా అదే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తెలీదు సార్. శివుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మాకు సరైన మెకానికే దొరకడం లేదు. పోనీ వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైనా తెలుసా? తెలుసు, కానీ అవి ఇప్పుడు పనిచేయడం లేదు. మేం చాలాసార్లు ఫోన్ చేసి ఇక వదిలేశాం. ఇంటి పక్కన మనిషి ఎటు వెళ్ళిపోయాడో కూడా పట్టించుకోనంత బిజీగా ఉన్నారా మీరు? ఇడియట్స్. సార్, ఏంటి? ఆ ఇంట్లో కోటయ్య అనేవాడు ఉండాలి కదా, అతను ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా? తెలీదయ్యా. ఏంటి ఎవరూ చెప్పడం లేదు? సార్, ఎక్స్క్యూజ్ మీ, ఆ ఇంట్లో ఉండే కోటయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఆ ఇంట్లో కోటయ్య అనేవారు ఎవరో నాకు తెలియదండి. రై, పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా మీకు తెలీదా? వీడెవడో పిచ్చోళ్ళలో ఉన్నాడు. ఎవ్వడూ సమాధానం చెప్పట్లా. రే కోటయ్య, రే శివుడు, ఎక్కడున్నారా? అమ్మా గాయత్రి, తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను పంపించాల్సి వస్తుందమ్మా. నిన్ను వదిలుండడం మాకు బాధ కలిగిస్తోంది. మీరు సుఖంగా ఉండాలంటే నేను వెళ్ళక తప్పదు నాన్న. కొంతకాలం అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉంటాను. మీరు చెప్పాక తిరిగి వస్తాను. అక్క, నాకు కూడా నీతో పాటు వచ్చేలానే ఉంది. నాకు స్కూల్ పోతుందని ఆలోచిస్తున్నా. నువ్వు నాతో రావద్దులే హారిక. ఇక్కడే ఉండి అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే అక్క, నువ్వు అమ్మా నాన్న గురించి దిగులు పడకు, నేను చూసుకుంటానులే. దీనికి బట్టలేసుకోవడమే సరిగ్గా రాదు, మమ్మల్ని చూసుకుంటుందంట. గాయత్రి, అక్కడ జాగ్రత్తగా ఉండమ్మా. తెలిసిన వాళ్లతో కానీ తెలియని వాళ్లతో కానీ గొడవలు పెట్టుకోకు. అన్ని చోట్ల వీరేంద్ర లాంటి ఎదవలు ఉండరమ్మా. నాన్న, నేను లేను కదా అని సైకిల్ నేర్చుకోవడం ఆపేయద్దు. నేను తిరిగి వచ్చేసరికి మీకు సైకిల్ తొక్కడం వచ్చేయాలి. గాయత్రి, ఇంత టెన్షన్లో కూడా అంత గుండె నిబ్బరంగా ఎలా ఉంటున్నావు? అది మా నాన్న నుంచి వచ్చిన గుణమమ్మా. నిన్నిలా వేరే ఊరు పంపించాల్సి వస్తుందని నేను అనుకోలేదమ్మా. ఇంకో దారి లేక ఇలా చెయ్యాల్సి వస్తుంది. మామూలుగా అయితే నేను వెళ్ళకపోదునమ్మా.
నా కోసం మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అందుకే వెళ్తున్నాను. మీరంతా జాగ్రత్తగా ఉండండి. పదమ్మా, నేను వస్తాను. వద్దు నాన్న, బస్టాండ్ ఇక్కడే కదా, నేను వెళ్తాను. రేయ్, మీరా వీరేంద్ర గారి మనుషులని నాకు తెలుసు. మీరు మళ్ళీ నా కంట పడితే చూసిన చోటే పాతేస్తాను. ఛ, ఈ వెధవల వల్ల నా డ్రెస్ అంతా చిరిగిపోయింది. అవునే, గాయత్రికి ఏమైంది? బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఏమైందని మెల్లగా అడుగుతావేంటే? చూస్తే తెలియడం లేదా? ఆ పిల్లని ఎవరో రేప్ చేశారు. అమ్మమ్మ అమ్మమ్మ, గాయత్రక్కనే కదా? గాయత్రక్కనే. సర్పంచ్తో పెట్టుకుంటే అదే గతి.